ఈ నినాదాలు ఇస్తే బాగున్నది. వచ్చిన వాళ్ళు సెల్ ఫోన్లో పక్కన జోలి రోజు పెట్టే జోలి ఉంటుంది. పేర్లు 600 మంది కూడా నోటికి అయిపోయింది. రావాలి రావాలి లక్ష్మణ్ గారు ఇన్స్పెక్టర్ మిత్రుడు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. సమ్మె బయట ఉన్నా కూడా భూపడి రావాలి. అక్కడ మనం నుంచి మన మీడియా సోదరులకి విశ్వసన మీడియా సోదరులకి అందరికీ స్వాగతం. గత 4 రోజుల నుంచి ఈ రోజు 4 రోజుల నుంచి రిలే నిర్వహించ జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులందరికీ క్రమబద్ధంగా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పింది. దానికి 13 సంఘాల నుంచి మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి టీటఫ్గా ఏర్పాటు చేసి గత సంవత్సరం నుండి దఫాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా 34 డిమాండ్ మీద మేము ఇస్తూనే ఉన్నాం. దాని తర్వాత కూడా మరి అందరూ మరి విద్యుత్ మంత్రి వారి ఆధ్వర్యంలో మరి అన్ని డిమాండ్లు ఒప్పుకొని మీ 3 నెలల్లో మీ అందరికి సాల్వ్ చేస్తామన్నారు. కాకపోతే వాళ్ళు మళ్ళీ నవంబర్ 2వ తారీఖున వాళ్ళు వచ్చిన నవంబర్ 2వ తారీఖు మరి వారు పిలిపించి మరి ఈ సాధ్యం కాదని చెప్పేసి తేలడంతో మా కార్మిక సంఘాల్లో మేము మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మరి ఈ డిమాండ్ మీద సానుకూలంగా లేకపోవడం వల్ల మేము గత 4వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు నల్ల బ్యాడ్జీలు వేసుకొని నిరసన ప్రతి కార్మికుడు తెలియజేశాం. దాని తర్వాత కూడా మరి 21 నుంచి 25వ తారీఖు వరకు మరి రిలే హంగర్ స్ట్రైక్ చేశాం. మరి చలో 30 తారీఖు 30/11 మరి చలో వరంగల్ దాన్ని కూడా తలబెట్టాం. ఈ మళ్ళీ 4-5-48 గంటల నిరవధిక ధర్నా కూడా దాన్ని కూడా చేశాం. మరి ప్రభుత్వం దిగి రాకుంటే మరి కార్మికులను మరి రెగ్యులరైజ్ చేయకుంటే మాకు పని భారానికి మరి ఎక్కువ అవుతా ఉంది. దీనివల్ల
మరి ఈ ప్రభుత్వం మరి మేనేజ్మెంట్ కానీ కల్పించుకొని కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా మళ్ళీ యాజమాన్యం రాకుంటే మరి 6వ తారీఖు మిడ్ నైట్ 12 గంటల రాత్రి నుండి నిరవధిక సమ్మె మేము మెరుపు సమ్మెగా చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఈ ట్రీట్ ఆఫ్ మరి అందరి నిరంతరంగా అందరి యాజమాన్యం ఈ సమస్య గురించి మరి మేము అందరం ముందరం ఉండి తెలియజేసుకుంటామని చెప్పేసి మనవి చేస్తున్నాం. ప్రభుత్వం మోసం చేసింది, యాజమాన్యం మాట తప్పిందన్న స్లోగన్ మా దగ్గర ఉన్నది. ఎందుకంటున్నామంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆ రోజు విద్యుత్ కార్మికులదే. ఆనాడు పబ్లిక్ గార్డెన్ మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు మేము చీఫ్ గెస్ట్ అతనికి పిలిచాము. ఆ రోజు మీడియా సాక్షిగా, ఎంప్లాయీస్ సాక్షిగా, ప్రజలందరి సాక్షి ఒక మాట చెప్పారు సీఎం గారు. నేను అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి రోజే మొదటి సంతకమే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసే సంతకం పెడతాను. నేను మన తెలంగాణ వచ్చిన తర్వాత అసలు కాంట్రాక్ట్ సిస్టమ్ అన్నది ఉండదని గౌరవ ముఖ్యమంత్రి కి బ్లాక్ షర్ట్స్ వేసుకొని నిరసనగా ర్యాలీ తీయబోతున్నాం. మేనేజ్మెంట్ లారా గుర్తించండి, యాజమాన్యము గుర్తించండి, మమ్మల్ని మాత్రం తక్కువ అంచనా వేయకండి. ఈ రోజు ఆఫీసర్లు చాలా చెప్తున్నారు, ఆఫీసర్లు చాలా మాట్లాడుతున్నారు. చలో వరంగల్ 30 తారీఖు నాడు చలో వరంగల్ పెట్టినాము. ఆ తర్వాత 4, 5 నాడు అంగర్ స్ట్రైక్, మళ్ళీ అంగర్ స్ట్రైక్ లో కూర్చున్నాము. చలో విద్యుత్ సోదా పెట్టినాము. ఆ రోజు కనుక అప్పటి వరకు కూడా యాజమాన్యం దిగి వచ్చి చర్చలు జరపకపోతే 6వ తారీఖు నుంచి మా విద్యుత్ సోదరుల తడాకేందో చూపించి అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలో చేయడానికి కూడా మేము వెనుకంజ వేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై టీటాఫ్.